అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2025 జూలై 10 గురువారం రోజున కుంభరాశి వారి ఇంటికి ఒక స్త్రీ వచ్చి ఖచ్చితంగా ఇలా చేయబడుతుంది. మరి ఈ రోజున వీరికి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి, వీరికి కలగబోయే శుభ అశుభాలు ఏంటి అనే వివరాలు ఈ వీడియోలోకి మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైతే కుంభరాశి వ్యక్తులు ఉన్నారో ఆ వీడియోని అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రాశి వారికి ఈరోజు మీ ఇంటికి వచ్చే ఆ స్త్రీ స్నేహపూర్వకంగానో లేదా ఏదైనా పని మీదనో మరేదో ఉద్దేశంతోనో రావచ్చు. అయితే ఆ స్త్రీ రాక వల్ల మీ కుటుంబంలో వ్యక్తిగత జీవితంలో ఒక చిన్న కలకలం, అనుమానాలు లేదా కొత్త ఆలోచనలు కూడా పుడతాయి. ఇక ఈ రోజున చంద్రుడు 1వ స్థానంలోని గ్రహస్థితికి ప్రభావితం చేస్తున్నాడు. శుక్రుడు 7వ స్థానంలో ఉండడం వల్ల సంబంధాలపై, గృహంలోకి వచ్చే వ్యక్తులపై ప్రభావం అనేది చూపుతుంది. గురువు, కేతువు మిశ్రమంగా మీ కుటుంబ బంధాలను పరీక్షిస్తారు. ముఖ్యంగా స్త్రీలు, సంబంధిత విషయాలు, స్నేహితులు, పనివాళ్ళు, అత్తగారు, అక్కయ్యలు ఇలా వీరితో మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. ఇక మీ ఇంట్లోకి వచ్చే స్త్రీని బట్టి పరిణామాలు అనేవి మారుతాయి. ఒక స్త్రీ మీ ఇంటికి కొత్త పని కోసం రావచ్చు, లేదా ఏదో పని చేయడానికి సలహా ఇవ్వడానికి, లేదా సమస్య తేల్చడానికి మీ ఇంటికి ఒక స్త్రీ అయితే ఈరోజు ఖచ్చితంగా వస్తుంది. కొన్ని సందర్భాల్లో కుటుంబంలోని ఒక సభ్యుడికి దూరంగా ఉన్న స్నేహితురాలు ఇంటికి వచ్చి పాత జ్ఞాపకాలను కదిలిస్తుంది. ఇక ఈ రాక వల్ల కొంతమంది ఇంట్లోని సభ్యులు చిన్న విషయంలో కలహం అనేది చేసుకోవచ్చు. పాత విషయాలు తిరిగి బయటకు రావచ్చు. మరీ ముఖ్యంగా కుటుంబంలో ఎవరి మీదైనా ఉన్న రహస్యాలు దాటకూడదనే విషయాన్ని మీరు గమనించాలి. ఇక ఆ స్త్రీ ఎంత స్నేహపూర్వకంగా ఉన్నా సరే మీ వ్యక్తిగత విషయాలను మీరు పూర్తిగా చెప్పవద్దు. దానం, అప్పు లేదా విలువైన వస్తువులను అప్పగించకండి. కుటుంబ సభ్యుల సమక్షంలో మాత్రమే ఆ స్త్రీతో మీరు మాట్లాడండి. ఏవైనా కొత్త అవకాశాలు కలిసే విషయాలు ఉంటే వెంటనే అంగీకరించండి. ఇక ఆ స్త్రీ రాక వల్ల డబ్బు వ్యయం అవకాశం ఉంటుంది. ఎవరైనా డబ్బు అడిగితే ఇస్తే తిరిగి రావడం కష్టమవుతుంది. ఒక్కోసారి స్నేహం పేరిట లేదా గుణపాఠం చెప్పి డబ్బు అడగవచ్చు. అందువల్ల అందరితో కొంచెం దూరంగా ఉండడం మీకు మంచిది. ఇక ఈ రాశి వారికి ఈరోజు దుర్గామాత లేదా కాలభైరవ స్వామి యొక్క ఆరాధన బలాన్ని ఇస్తుంది. మీ ఇంట్లోకి వచ్చే చెడు ఫలితాలను కూడా అరికట్టేస్తుంది. ఇక మీ ఇంటి గుమ్మానికి కొంచెం కుంకుమ సరస్వతి పుష్పాన్ని పెట్టండి. ఓం దుర్గాయ నమః అనే మంత్రాన్ని మీరు ఈ రోజున 27 సార్లు జపించండి. ఏవైనా అనుమానాలు ఉంటే ఆ స్త్రీ ఇంటికి వచ్చిన తర్వాత మల్లంగా స్వామి లేదా దుర్గామాతకు హారతిని ఇవ్వండి. ఇక మీ ఇంటి చుట్టూ సువాసనల గల గంధం దీపాలను మీరు ఈ రోజున వెలిగించండి. ఆ స్త్రీ వెళ్ళిన తర్వాత తులసి చెట్టు చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి గోమాయం దీపం పెట్టండి. ఏవైనా అపశకు గుణాలు జరిగితే శివతాండవం స్తోత్రం చదవడం మీకు చాలా మంచిది. ఇక ఈరోజు మానసికంగా ఓర్పు చాలా అవసరం. కొందరు మీ నమ్మకాన్ని పరీక్షిస్తారు. ఇక కుటుంబంలో ఎవరి మాటల్ని నమ్మాలి, ఎవరి మాటలను వదలాలి అన్న తేడాను స్పష్టంగా మీరు ఈ రోజున నిర్ణయించుకోండి. ఇక ఈ రాశి వారు సాధారణంగా దూరంగా ఉన్న విషయాలను కూడా గమనించే శక్తి కలవారు. ఈరోజు ప్రత్యేక గుణాన్ని మీరు ఉపయోగించకండి. ఎవరు నిజంగా మీ మిత్రులు, ఎవరు కేవలం అవసరం కోసం మీరు వస్తున్నారో ఒక్కసారి మీరు గుర్తించగలిగితే ఇక ఆ స్త్రీ ఎంతటి కుట్రతో వచ్చినా సరే మిమ్మల్ని ఏమీ కూడా అస్సలు చేయలేదు. జాగ్రత్తగా ఉండి అందరినీ గౌరవించండి. కానీ అవసరమైతేనే మాత్రమే మీరు దూరంగా ఉండండి. ఆ స్త్రీ మీ ఇంటికి వచ్చి ఎలా ఉంటుందో మీరు చాలా గమనించాలండి. ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ స్త్రీతో ఎంత జాగ్రత్తగా ఉంటే మీకు, మీ కుటుంబానికి అంత మంచిగా ఉంటుంది. చూసారు కదా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైతే కుంభరాశి వ్యక్తులు ఉన్నారో వారందరికీ కూడా ఈ వీడియోని చక్కగా షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు.